ఇక జోష్నతో పెళ్లికి సూరజ్ నువ్వు చెప్పేస్తాడు. జోష్న షాక్ అయి నువ్వు నన్ను రిజెక్ట్ చేయడం ఏంట్రా అని అడుగుతుంది. అవును, నేనే రిజెక్ట్ చేస్తున్నా. కొన్ని విషయాలు ఎంత క్లారిటీగా చెప్తే అంత మంచిది. ఏదో కారణం చెప్పి తప్పించుకోవాలని నాకు లేదు. అలా చెప్పి నన్ను నేను మోసం చేసుకోలేను అని సూరజ్ అంటాడు. పెద్దవాళ్ళు చెప్పేది వినొచ్చు కదా బ్రదర్ అని కార్తీక్ అంటే, సారీ బ్రదర్, జోష్న మనసులో ఇంకా మీరే ఉన్నారు. దీపా గారిని మీరు పెళ్లి చేసుకున్నా జోష్న మనసులో మిమ్మల్ని లేకుండా చేయడంలో మీరు ఫెయిల్ అయ్యారు. పెళ్లికి పెద్దల అంగీకారం కంటే చేసుకోబోయే వాళ్ళ మనసు ముఖ్యం బ్రదర్ అని సూరజ్ అంటాడు. నేను నీకు చేసిన అవమానం మనసులో పెట్టుకొని నువ్వు నన్ను రిజెక్ట్ చేశావా అని జోష్న అంటుంది. దానికి సూరజ్ అవును, నేను రిజెక్ట్ చేస్తున్నా, నీ మనసులో నేను ఉన్నానని నాకు అనిపించిన రోజు నేను నిన్ను పెళ్లి చేసుకుంటా అని సూరజ్ జోష్నతో అంటాడు. ఇక సుమిత్ర సూరజ్ని ఇక్కడ ఉండమని అంటుంది. లేదు మేడం, నా దారి వేరే ఉందని సూరజ్ అంటే, నువ్వే తప్పు చేయకపోతే ఇక్కడే ఉండు, వెళ్ళిపోయావంటే తప్పు చేసినట్లే అని సుమిత్ర అంటుంది. దాంతో సూరజ్ సరే అని వెళ్ళిపోతాడు. ఇక కార్తీక్ దీపలు బయటకు వెళ్తారు. ఇలా జరుగుతుందని అనుకోలేదు దీప. సూరజ్ ఎందుకలా మాట్లాడాడు అని కార్తీక్ అంటే, నాకైతే క్లారిటీ వచ్చింది బావ. సూరజ్ మీద నీకు అనుమానం ఉంది కదా, అదే నిజమైతే ఆస్తి కోసం పెళ్లి చేసుకునేవాడు కానీ అలా అనలేదు అని దీప అంటుంది కార్తీక్తో. ఇక సూరజ్ చెప్పింది నిజమే దీప, జోష్న విషయంలో మనం ఫెయిల్ అయ్యాం, కానీ సూరజ్ విషయంలో నా అనుమానం పూర్తిగా పోయింది. ప్రతి మాట నిప్పుతో కడిగేసినట్లు మాట్లాడాడు అని కార్తీక్ అంటాడు. ఇది వరకు నాకు సూరజ్ మీద కొంచెము అనుమానంగా ఉండేది, ఇప్పుడు నమ్మకం కలిగింది. సూరజ్ జీవితంలోకి జోష్న కాకపోతే ఇంకో మంచి అమ్మాయి రావచ్చు, కానీ జోష్నకి మాత్రం సూరజ్ కంటే మంచోడు రాడు అని దీప అంటుంది. అత్త కూడా ఇదే నమ్ముతుంది. జోష్న మనసు మారేలా మనమే చెయ్యాలి అని కార్తీక్ దీప అనుకుంటారు. జోష్న మనసు మనమే మార్చాలి, మనిషిని మనమే మార్చాలి. మా అమ్మకి మంచి అల్లుడు వస్తాడు. సూరజ్ అంటే జోష్నకి ఇష్టమని మనమే అనిపించాలి అని దీప అంటుంది. ఇక సూరజ్ని ఎందుకు వెళ్ళనివ్వలేదమ్మా అని పెద్దయిన సుమిత్రని అడుగుతాడు. కార్తీక్ జోష్నలకు పెళ్లి చేయాలని మనం ఎన్నో ప్రయత్నాలు చేశాం, కానీ దీప కార్తీక్లకు పెళ్లి జరిగింది. వాళ్ళకి రాసిపెట్టి ఉంది కాబట్టి అలా జరిగింది. అలాగే జోష్న సూరజ్లకు కూడా రాసిపెట్టి ఉంది అని నమ్ముతున్నా అని సుమిత్ర అంటుంది. వేరే సంబంధం చూద్దామని పెద్దయిన అంటే, సూరజ్ అడిగినట్లే అతను కూడా అడిగితే ఏం చేస్తాం? జోష్నని సూరజ్ పూర్తిగా అర్థం చేసుకున్నాడు. అతను జోష్న జీవితంలో ఉండాలి. జోష్న గురించి మనం ఏం చెప్పాల్సిన అవసరం లేదు అని సుమిత్ర, దశరథ అంటారు. జోష్న మనసులో ఎవరు ఉండకూడదు అని టార్చర్ చేసిన వాడు అవసరమా అని పెద్దయిన అంటే, అదే విషయం పెళ్లి తర్వాత అయితే మనం ఏం చేస్తాం? సూరజ్ కంటే యోగ్యుడు నా కూతురికి రాడు మామయ్య. మనం ఒప్పుకోలేని తట్టుకోలేని విషయాలు మన ముందే మాట్లాడాడు. మనం ఎంత వెతికినా సూరజ్ కంటే మంచి భర్త మన జోష్నకి రాడు అని సుమిత్ర అంటుంది. ఇక సూరజ్ మాటలు తలుచుకొని జోష్న కన్నీళ్ళు పెట్టుకుంటూ ఉంటుంది. ఇంతలో పారు జోష్న గదిలోకి వస్తుంది. ఏమే జోష్న, పగతో రగిలిపోయి ఇంట్లో అన్నీ విసిరేస్తావు అనుకుంటే ఇలా సైలెంట్గా కూర్చున్నావేంటి? సమయం చూసి వాడు నీ మీద ప్రతీకారం తీర్చుకున్నాడు అని పారు అంటే, లేదు గ్రాని, వాడు నిజమే చెప్పాడు అని జోష్న అంటుంది. వాడిని ఏదో ఒకటి చేయాలి అని పారు అంటే, ఏం చేయలేం గ్రాని, వాడు అన్ని నిజాలే చెప్పాడు. వాడు నా వెనుక బంగారం బంగారం అని తిరగడం నిజమే, ప్రేమించడం నిజమే, పెళ్లి చేసుకుంటా అని చెప్పడం నిజమే, నన్ను రిజెక్ట్ చేయడం కూడా నిజమే అని జోష్న అంటుంది. జోష్న, నువ్వెలా తట్టుకోగలుగుతున్నావే అని పారు అడుగుతుంది. తట్టుకోగలుగుతున్నా అని ఎవరు చెప్పారు? వాడి చివరిలో నీ మనసులో నేను ఉన్నాను అని నమ్మకం కలిగిన రోజున 7 అడుగులు వేస్తా అని చెప్పిన మాట మనసు మీద ముళ్ళు గుచ్చుకున్నట్లు ఉంది. నా మనసులో వాడు ఉన్నాడని నేను రుజువు చేయాలట. నేను వాడికి రుజువు చేయడం ఏంటి గ్రాని? అసలు వాడెవరు? వాడికి ఏ అర్హత ఉంది ఆ మాట అనడానికి అని జోష్న కన్నీళ్లు పెట్టుకుంటూ ఉంటే, నువ్వు ఏడుస్తున్నావా అని పారు అంటుంది. ఇక జోష్న కన్నీళ్లు తుడుచుకొని, లేదు, నా బాధ గ్రాని, వాడు నా వెంట తిరిగాడు, నా ప్రేమ కోసం వెంపర్లాడాడు, నన్ను ఇంప్రెస్ చేయడానికి ట్రై చేశాడు. కానీ ఇప్పుడు పెళ్లి గురించి అడిగేటప్పుడే నా ఇష్టాన్ని చెప్పడానికి ముందే నా మనసుని అందరి ముందు పెట్టేశాడు. జోష్న మనసులో వాళ్ళ బావ ఉన్నాడు, అందుకే నేను రిజెక్ట్ చేస్తున్నా అని అన్నాడు. అది నాకు ఎలా ఉందో తెలుసా? ఉరి తీసే ఖైదీకి మనసులో వాడు చేసిన తప్పులు మెళ్ళ బోర్డు మీద రాసి వేసినట్లు ఉంది. వాడు నాకంటూ ఏం మిగిల్చలేదు. జోష్న పెళ్లికి పనికి రాదు అని స్టాంపు వేసేశాడు అని జోష్న అంటుంది. అందుకే వాడిని ఏదో ఒకటి చెయ్యాలి అని పారు అంటే, ఇన్ని రోజులు అదే చేశాను, అందుకే ఇక్కడి వరకు తీసుకొచ్చాను, ఇక చాలు ఆపే అని జోష్న అంటుంది. నీ ప్రవర్తన మారిపోయింది అని పారు అంటే, నన్ను వదిలేగ్రాని, పెళ్లి చేసుకునే వరకు నన్ను ఒప్పించావు. మీ అందరి మాట గౌరవించి అక్కడ నిల్చుంటే జోష్నని పెళ్లి చేసుకుంటే కలిసి బతకలేను అని చెప్పేసి వెళ్ళిపోయాడు. ఇప్పుడు అందరు నన్ను తప్పు అంటారు అని జోష్న అంటుంటే, ఏంటే వాడు అంటే నీకు ఇష్టం ఉండి నీ వెంట తిప్పించుకున్నట్లు ఉంది. వాడిని రిజెక్ట్ చేస్తే తట్టుకోలేకపోతున్నావని పారు అంటుంది. వెళ్ళిపో గ్రాని అని జోష్న అంటే, చూస్తుంటే జోష్న సూరజ్ని ప్రేమిస్తున్నట్లు ఉంది అని పారు అనుకుంటూ ఉంటుంది. మరి ఏం జరగబోతుంది అనేది రాబోయే ఎపిసోడ్లో తెలుసుకుందాం.